వెల్కమ్ టు చిట్టి స్టోర్ A to Z ఛానల్. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను లంచ్కి పుట్టకోకులు ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పుట్టకోకుల్ని మనం క్లీన్ చేసేసుకుందాము. ఇవి క్లీన్ చేయాలంటే ముందుగా మనం ఒక 10 minutes నానబెట్టాలండి వాటర్లోని. నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి ఫాస్ట్గా క్లీన్ అవుతాయి. వీటికి ఉన్న మట్టి అది కూడా ఫాస్ట్గా పోతుందండి. వాటర్ కూడా ఎక్కువగా మనం వేస్ట్ చేయక్కర్లేదు. చూడండి, ఇవి మనం వాటర్లోని వేసుకుని నానబెట్టేసుకుందాము ఒక 10 minutes. ఇవి చూడడానికి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఇవి ఎక్కువ ఉండవండి. మనం క్లీన్ చేసుకున్న తర్వాత చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వేస్టేజ్ మొత్తం మనం తీసేస్తాము. తీసిన తర్వాత ఇది చాలా తక్కువగానే ఉంటుంది. చూడండి, వీటిని ఇలా మనం కలిపేసుకుందాం ఫుల్గా. అలా కలపడం వల్ల ఏంటంటే మొత్తం కూడా నానతాయండి. నానే కదా, నానిన తర్వాత ఇలా మనం కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత క్లీన్ చేసుకుందాం నీట్గాన. చూడండి, ఇవేనండి కొక్కులు. చూడండి ఎలా ఉన్నాయో, చాలా పెద్ద సైజులో ఉన్నాయి కదండి. వీటికి కాళ్ళు కూడా ఉంటాయండి. ఆ కాళ్ళలో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోలేని అన్నీ మనం పక్క తీసేస్తాము. బాలేని వేసుకోవడం వల్ల ఏంటంటే నారలా ఉంటుందండి. కూర వండుకున్న తర్వాత బాగోదు, టేస్ట్ కూడానే. చూడండి కొక్కులు ఎంత ఉన్నాయో, చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు కూడా ఉన్నాయండి కొక్కులు. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. మీరైతే ఎలా కుక్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ టైం అలాగా కుక్ చేయడానికి ట్రై చేస్తాను. మేమైతే మసాలా వేసుకొని చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. చికెన్ కన్నా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. ఇవి మనకు ఓన్లీ ఈ టైంలోనే దొరుకుతాయి, రైనీ సీజన్లోనే దొరుకుతాయి. ఇవి దసరా కుక్కలు అంటారండి. అసలు దసరా టైం వరకు కూడా ఉంటాయి. దసరా పండగ వరకు దొరుకుతాయి మనకి దసరా కుక్కలు అన్నవి. చూడండి, నేను కట్ చేసేసుకున్నాను, అన్నీ కూడా కట్ చేసుకున్నాను. మళ్ళీ వీటిని మనం క్లీన్ చేసుకోవాలి నీట్గాన. ఎక్కడ మట్టి అన్నది లేకుండా క్లీన్ చేసేయాలండి. చూడండి, క్లీన్ చేసాక మనకి ఎన్నో రాలేదు. వీటిని నీట్గా క్లీన్ చేసేద్దాం. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి పట్టుకుంటే జీర్లా ఉన్నట్టు ఉంటాయండి, కొంచెం స్టిక్కీగా ఉన్నట్టు ఉంటాయి. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. వండుకున్న తర్వాత ఇంకా టేస్ట్గా ఉంటుందండి. మనం వండిన తర్వాత ఇవి జిగురుగా అనిపించవు. చూడండి, మొత్తం నేను నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. లేదంటే ఇసుకగా తగులుతుందండి మనం నీట్గా క్లీన్ చేసుకోకపోతే. ఆనియన్స్ అవి కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకుందాము. కర్రీకి ఏమేమి కావాలో నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి. మీరు మామూలు పేస్ట్ చేసుకున్నా పర్లేదు, కాకపోతే నేను పేస్ట్ చేసుకోనండి. నేను టమాటా పేస్ట్ చేసుకుంటాను. ఆనియన్స్ ముక్కల్లా కట్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటాను. మీరు ఈరోజు ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు పుట్టకోడుకులు ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. చాలామంది షాప్స్లో కొనేసుకుంటారండి. అసలు కొక్కుల్ని హైబ్రిడ్ ఉంటాయి కదండి, అవి తింటారు ఎక్కువగా. కానీ వాటికన్నా ఇవే ఎక్కువ టేస్ట్ ఉంటాయి. నాకు నాటు పుట్టకొక్కులు అంటేనే బాగా ఇష్టం అండి. ఎవరికో కానీ సర్వసాధారణంగా దొరకవు నాటుకొక్కులు అన్నవి, అందుకు హైబ్రిడ్ కొనేసుకుంటారు. కానీ ఎప్పుడైనా మీకు దొరికితే మాత్రం కొనుక్కొని ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. టేస్ట్ చాలా బాగుంటాయి. హైబ్రిడ్ కన్నా ఇవే సూపర్ టేస్ట్ ఉంటాయి. మీరు చికెన్ని వదిలేసి మరీ తింటారు ఇవైతేని. పచ్చిమిర్చి 4 కోసుకున్నానండి నేను. అలాగే టమాటో కూడా. నేను టమాటో ఇలాగా కోసుకొని పేస్ట్ చేసేసుకుంటానండి. ఎందుకంటే మనకి గ్రేవీలో కలుపుకోవడానికి బాగుంటుందండి టమాటా పేస్ట్ చేసేసుకోవడం వల్ల. నేను 2 టమాటాస్ కోసుకున్నానండి. పచ్చిమిర్చి 4, టమాటాలు 2, ఆనియన్ 2 కోసుకున్నాను. మీకు సరిపడా మీరు కోసుకోండి. గ్రేవీకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి. పేస్ట్ ఆడేసుకున్నానండి, ఇదిగోండి. అలాగే రైస్ పెట్టేసుకున్నాను నేను. అవి క్లీన్ చేసేటప్పుడు అన్నం కూడా ఉడికిపోయిందండి. అన్నం వచ్చేసుకుందాం. అన్నం వచ్చేసుకొని
మనం కర్రీకి ప్రిపేర్ చేసేసుకుందాము. అన్నీ రెడీగా ఉంచుకున్నాం కదా, కర్రీకి ఏమేం కావాలో అవన్నీ రెడీగా ఉంచుకుందాం కదా, అవి కుక్ చేసేసుకుందాము. అన్నం వాష్ చేసుకొని స్టవ్ వెలిగించేసుకుందామండి. స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేసాను, ఆయిల్ కూడా మరిగిపోయింది. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇలా మసాలా పేస్ట్ వేసుకున్నానండి. మీరు మసాలా పౌడర్ వేసుకున్నా పర్లేదు, కాకపోతే నేను పేస్ట్ వేసుకుంటాను. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, చూడండి ఆనియన్స్ ఎలాగేగాయో. ఇలా వేగిన తర్వాత మనం ఈ కడిగేసిన పొట్టుకోకులు చూడండి ఎంత నీట్గా కడుక్కున్నానో, ఇంత నీట్గా కడుక్కోవాలండి. ఇలాగైతే చాలా బాగుంటుంది. ఎక్కడ వాటర్ లేకుండా మనం వేసుకోవాలండి, ఎందుకంటే పుట్టుకోకుల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. మనం అసలు కర్రీలో వాటర్ అన్నది వేయకూడదు, ఎందుకంటే వీటిలోని వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ మొత్తం కూడా బాయిల్ అయ్యే టైంలోనే వాటర్ రిలీజ్ అవుతుంది. చూడండి వేసేసుకుంటున్నాను అన్నీ కూడా. అసలు వాటర్ అన్నది వేయకండి కర్రీలోని, తెలియని వాళ్ళకి చెప్తున్నానండి నేను. చూడండి కలిపేసుకుందాం. కలిపేసుకొని వాటర్ మొత్తం ఆవిరి అయిపోయిన తర్వాత మనం వేసుకుందాము. ఉప్పు కారం అన్నీ కూడా కలిపేసుకోవాలి బాగా. చూడండి దగ్గర పడిపోయింది వాటర్ మొత్తం, చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసేసుకొని ఈ టమాటా పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు సరిపడా కారం వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సాల్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాను నేను. కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే మసాలా పొడి వేసుకున్నాను. చూడండి ఎలా రెడీ అయిందో. వాటర్ అసలు మనం ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలేదండి, వీటిలో ఉన్న వాటర్తోనే బాయిల్ అయింది కర్రీ మొత్తం కూడా. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది కర్రీ. చూడండి అన్నీ కూడా బాగా బాయిల్ అయ్యాయి, చాలా బాగా స్మెల్ వస్తుందండి. రైస్ పెట్టేసుకొని తినేద్దాము. వీటిని కలుపుకొని తింటూ ఉంటే సూపర్ ఉన్నదండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఈ పుట్టుకొక్కు కూడా చాలా బాగా కుక్ అయింది, టేస్ట్ చాలా బాగుందండి. ఈ సినిమాతో నేను కంప్లీట్ చేసాను నా లంచ్. ఈ సినిమా ఏంటో గెస్ చేయండి. నాకు చాలా ఇష్టం అండి ఈ సినిమా. ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలనిపిస్తుందండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.